ఎప్పుడైతే నీ యొక్క హృదయ అనుకూలత కలిగిన సమయాన్ని ఇచ్చి ఆయన సముఖానికి వస్తావో ఇద్దరి సంకల్పాలు నెరవేర్చబడుతున్నాయి. ఒకటి, నువ్వు కోరుకున్న విషయాలు, అవే నీ ప్రేయర్ రిక్వెస్ట్లు, నీ ప్రార్థన విన్నపాలు. నీ సంకల్పాలని దేవుడు నెరవేరుస్తాడు తన దయతో. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న సంకల్పాలని కూడా దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. యోసేపుకి ఒక సంకల్పం ఉంది, జైల్లోంచి బయటపడాలి, నేను ఈ బాధల్లోంచి బయటపడాలి, జీవనోపాధి కోసం ఎక్కడైనా జీతానికి నేను పని చేయాలి, నెలంతా పనిచేస్తే వచ్చే జీతంతో నన్ను నేను పోషించుకుంటూ మరలా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి, మా నాన్నని నేను చూడాలి, నా కుటుంబంతో నేను ఐక్యమైపోవాలి. ఇది ఇతని సంకల్పం. ప్రభు అయిన దేవుడికి కూడా ఒక ఆశ ఉంది. అవును, యోసేపా నిన్ను జైల్లోంచి విడిపించాడు. యోసేపా నీ ఇంటి వారితో జతపడాలని ఆశపడ్డావు కదా, అది కూడా నెరవేరుస్తాను. యోసేపు కోరుకున్న అది దేవుడు నెరవేర్చాడు. కానీ యోసేపుకు తెలియనటువంటివి గొప్ప సంకల్పాలు యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అతనిని ఉన్నతమైన శిఖరానికి ఎక్కించాలనేది దేవుని హృదయ వాంఛ. దేవుని సంకల్పం కూడా నెరవేర్చుకున్నాడు తన భక్తుడి ద్వారా. ఎందుకంటే యోసేపు యొక్క భక్తి కార్యాలు దేవునికి ఇష్టమయ్యాయి. ఈ రోజున నీ భక్తి దేవునికి ఇష్టమైతే నువ్వు కోరుకున్నవే కాదు, దేవుడు ఏం కోరుకున్నాడో అవి నీ పట్ల నెరవేర్చబడతాయి. దేవుడు నీ పట్ల ఏం కోరుకుంటాడో తెలుసా? ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటాడు. ఉన్నతంగా ఎవరు అందుకోలేనంత హెచ్చైన స్థితిలో నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు.